హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మీకు తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నా ఏ విధంగా మీరు బ్రాండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసుకోండి, ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్కి మనకు తక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు. ఆ బిజినెస్ గ్రో కావడానికి ఎలాంటి టిప్స్ మనం ఫాలో చేసుకోవాలి, సో దానికి ఎలాంటి బడ్జెట్ ఖర్చు అవుతుంది, సో ఎంత మనం బడ్జెట్ పెట్టి మనం వ్యూస్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ నాకు 63 ఫాలోవర్స్ ఉన్నారు, కానీ నా వ్యూస్ వచ్చి మీకు 30,000 వ్యూస్ ఉన్నాయి. అంటే ఈ విధంగా నేను నా బిజినెస్ ని రీచ్ చేస్తున్నాను. అంటే జనాలకు ఏ విధంగా నా వ్యూస్ ని పంపిస్తున్నాను, అంటే ఎలా నా బిజినెస్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏ ప్రొఫైల్ క్రియేట్ చేసినా రెగ్యులర్ వీడియోస్, మన బిజినెస్ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో మనం చేస్తున్నాం కదా, కంప్లీట్ గా ఒక వీడియో పైన పెట్టి మనం జస్ట్ మన ఐడియల్ ఉంటే మనకి ఫాలోవర్స్ పెరుగుతారనే మాట కంప్లీట్ ఇస్ రాంగ్ వర్డ్స్. సో మనం ఏది క్రియేట్ చేసినా కానీ కంప్లీట్ గా మనం డే టు డే అప్డేట్ అనేది మన ప్రొఫైల్ ఉండాలి. అలాగే మన అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దానికోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్స్టాగ్రామ్ అనేది ఫేస్బుక్ బిజినెస్ పేజ్ కనెక్ట్ అయి ఉండాలి. సో అది కంప్లీట్ గా ఫ్రీ అండి, మీకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు. సో మన బిజినెస్ గ్రో కావడానికి ఇనిషియల్ గా మన ఒక చిన్న టిప్ ఉంటుందండి. ఏంటంటే ఫేస్బుక్ లో రెండు రకాల టిప్స్ ఉంటాయండి. ఒకటి, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఒక టైమింగ్ లో వీడియో అప్లోడ్ చేయాలి, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ వన్ వచ్చి, మీరు ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ మీ కొత్త ఫాలోవర్స్ కోసం మీరు ఇన్స్టాగ్రామ్ లో ఆప్షన్ వచ్చింది, ట్రయల్ ఆప్షన్. అది లేకపోతే మీరు రిక్వెస్ట్ రేజ్ చేసుకొని ఆప్షన్ మీరు తీసుకోవచ్చు. ఏది ఇన్స్టాగ్రామ్ లో ట్రయల్ ఆప్షన్ అనేది. అది ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఫాలోవర్స్ కాకుండా కొత్త ఫాలోవర్కి వెళ్తుంది. ఇప్పుడు మీకు చెప్పేది మూడో ఆప్షన్ ఏంటంటే, మీకు తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నా మీరు జనాలకి మీ వీడియో రీచ్ కావాలంటే దాన్ని ఆప్షన్ వచ్చి ఫేస్బుక్ లో మనం యాడ్స్ క్రియేట్ చేస్తామండి. అది ఎంత మనం బడ్జెట్ పెడుతున్నాం, సో మనం ఉన్న లొకేషన్ కి ఎంత రీచ్ చేయాలి. ఇప్పుడు మన లొకేషన్ వచ్చి బాచ్పల్లి ఉందండి. ఇప్పుడు మీకు డీ ఫర్ డాన్స్ స్కూల్ అనేది మీకు మల్లంపేట బాచ్పల్లి లొకేషన్ ఉంది. సో నేను హైదరాబాద్ మొత్తం క్రియేట్ చేస్తా అంటే అది యూజ్ కదండి. ఎందుకంటే మీకు ఏ లొకేషన్ అయితే మీకు డాన్స్ స్కూల్ ఉందో, ఏ లొకేషన్ లో మీరు ప్రాపర్టీ సేల్ చేస్తున్నారో, ఏ లొకేషన్ లో మీరు డాన్స్ స్కూల్ ని మీరు ప్రమోట్ చేస్తున్నారో, ఆ రిలేట్ కంప్లీట్ ఆ ప్రాపర్టీని మీరు ప్రమోట్ చేసుకోవడానికి మీరు ఆ లొకేషన్ మాత్రమే టార్గెట్ చేసుకోవాలి. సో సరే, మీకు యుఎస్ లో మీకు మైల్స్ కింద అండ్ ఇక్కడ మీకు ఇండియాలో కిలోమీటర్ కింద మీకు మొత్తం కంప్లీట్ గా మీరు డిస్టెన్స్ సెలెక్ట్ చేసుకొని మీరు యాడ్ క్రియేట్ చేసుకోవాలి. దీంట్లో మీకు మొత్తము క్యాంపెయిన్ లో టైప్స్ ఉంటాయండి, అది ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మీ ఓల్డ్ యాడ్ ఉందో దాన్ని మీరు పాజ్ చేసుకోండి. ఎందుకంటే ఓల్డ్ యాడ్ కాకుండా నేను కొత్త యాడ్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో క్రియేట్ తీసుకోండి. మీకు ఆప్షన్లో మీకు కంప్లీట్గా వచ్చేది ఇవి ఆప్షన్స్ అండి. దీంట్లో అవేర్నెస్. అవేర్నెస్ అంటే మీరు తక్కువ బడ్జెట్లో ఎక్కువ మంది రీచ్ చేసుకోవడానికి. ట్రాఫిక్ అనేది, ఇప్పుడు నాకు వెబ్సైట్ ఉంది, నాకు ఒక ల్యాండింగ్ పేజ్ ఉంది, నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్ కావాలంటే మీరు ట్రాఫిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇది కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, అలాగే రీచ్ కూడా అలానే ఉంటుంది. ఎంగేజ్మెంట్, నాకు పోస్ట్ ఎంగేజ్మెంట్ కావాలి, నా వీడియో చాలా మందికి రీచ్ కావాలంటే మీరు ఎంగేజ్మెంట్ తీసుకోవచ్చు. ఇది లీడ్ జనరేషన్. ఎవరైనా మీ కనుక వీడియో కానీ మీ పోస్ట్ చూసి లీడ్ జనరేట్ చేయడానికి మీరు లీడ్ జనరేట్ తీసుకుంటారు. ఇది మీకు ఒక ఫామ్ జనరేట్ అవుతుందండి. ఆ ఫామ్ లీడ్స్ కూడా మీరు డెస్క్టాప్ లో మాత్రమే చూసుకోగలరు. సో నేను మొబైల్లో యూజ్ చేస్తున్న మొబైల్లో లీడ్స్ చూసుకోవాలంటే ఇంపాసిబుల్. మనం ఎలాంటి లీడ్స్ అయినా కానీ మన డెస్క్టాప్ నుంచి హ్యాండిల్ చేయాలండి. ఇది ఫేస్బుక్ లీడ్స్ మాత్రం. వీళ్ళు ఎలా, నేను యాప్ ప్రమోషన్ చేసుకోవడానికి ఇప్పుడు నేను ఒక యాప్ లాంచ్ చేశాను, ఒక మొబైల్ యాప్. అది ఎలా మనం ప్రమోట్ చేసుకోవచ్చు, యాప్ ఇన్స్టాల్ అనేది. అలాగే ఏమన్నా సేల్స్, ఇప్పుడు నేను ఒక అమెజాన్ ప్రోడక్ట్ ఎలా సేల్ చేయాలి, ఎలా మనము వాట్సాప్ బిజినెస్ చేసుకోవాలి, ఇప్పుడు నేను ఒక పికిల్ బిజినెస్ స్టార్ట్ చేసి ఎలా మనం ప్రమోట్ చేసుకోవాలి, అన్ని ఇక్కడ ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ అవేర్నెస్ క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే నా బిజినెస్ కోసం నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను, అంటే జనాలకి నేను తెలియాలి. సో నేను ఏం చేస్తున్నాను, ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసుకోండి. మీకు ఒక టూ ఆప్షన్స్ వస్తాయి ఫస్ట్ అవేర్నెస్ కి. ఆ టూ ఆప్షన్ ఏంటంటే మీరు ఏ విధంగా క్యాంపెయిన్ సెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నేను సెట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు అవేర్నెస్ లో నా బయింగ్ టైప్ అయితే ఆప్షన్ ఉంది, క్యాంపెయిన్ వచ్చి అవేర్నెస్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఏదైతే యాడ్ పెడుతున్నారో ఆ పేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఏ పేజ్కి అయితే మీరు యాడ్ ఇస్తున్నారో ఆ పేజ్కి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మీరు లొకేషన్, మీ బడ్జెట్ వైజ్గా మీ రీచ్ అని ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నా బడ్జెట్ 200 ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ₹90 పర్ డే బడ్జెట్ పెట్టాను. కానీ ఏంటంటే ఈ బడ్జెట్కి ఇండియా మొత్తం సూటబుల్ కాదు. నేను ఏదైతే నా లొకేషన్ ఉందో ఆ లొకేషన్లోనే నేను యాడ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇప్పుడు నాకున్న దాంట్లో ఎక్కడైతే నాకు ఉందో అక్కడే పెడుతున్నా. సో మనకు మైల్స్ లాగా
కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మైల్స్ ని మనము ఎన్ని మైల్స్ చేసుకోవాలంటే 2 మైల్స్ చేసుకోవాలి మనం. ఎక్కడైతే ఉందో అక్కడ వేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, సార్ నేను ఇట్లా లొకేషన్ కాకుండా డ్రాప్ పిన్ పెట్టాలనుకుంటున్నా అంటే, మీకు ఇక్కడ డ్రాప్ పిన్ ఉంటుందండి. మీరు ఎక్కడైతే డ్రాప్ పిన్ పెట్టాలనుకుంటున్నారో ఎగ్జాక్ట్ లొకేషన్ లో అక్కడ మీరు డ్రాప్ పిన్ పెట్టుకోవచ్చు. అప్పుడు డ్రాప్ పిన్ అంటే ఏంటంటే, మీ సరౌండింగ్ లొకేషన్ మొత్తాన్ని మైల్ రూపంలో మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను 2 మైల్స్ ఇస్తున్నాను. సో ఇప్పుడు 1 మైల్ కూడా ఇవ్వచ్చా అంటే 1 మైల్ కూడా ఇవ్వచ్చు. సో 1 మైల్ అనేది మనకు సర్టెన్ డిస్టెన్స్. ఇప్పుడు నాకున్న వాచ్పల్ లొకేషన్ మీకు సరౌండింగ్ మొత్తం నేను ఇక్కడ కవర్ చేస్తున్నాను. సో దాని ద్వారా మనకు వచ్చిన ట్రాఫిక్ వచ్చి 4100 నుంచి 12,000 డైలీ రీచ్ ఉంది. అంటే ఏంటిది? 4,100 నుంచి 12,000 మంది. సార్ నాకు ఇంకా నేను బడ్జెట్ పెంచుతాను, నాకు వ్యూవర్స్ ఎక్కువ కావాలన్నప్పుడు మీరు ఇక్కడ డైలీ బడ్జెట్ 90 రూపీస్లో మీరు 100 రూపీస్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? మీకు 1,000 పెరిగింది. లేదు ఇంకా నాకు కావాలి సార్ 150 రూపీస్ పెంచండి. అప్పుడు 6,600 నుంచి 19,000 మెంబర్కి మీకు రీచ్ వెళ్ళింది. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఎలాంటి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని ఫాలో చేయాలనుకున్నా కానీ ఫస్ట్ వీడియో మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అప్లోడ్ అయి ఉండాలి. అప్లోడ్ అయిన వెంటనే ఇక్కడ బడ్జెట్ సెలెక్ట్ చేసాం అండ్ లొకేషన్ సెలెక్ట్ చేసాం. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ ఏంటంటే నెక్స్ట్ వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం ఏంటంటే మన ఎగ్జిస్టింగ్ వీడియో యాడ్ సెటప్లో ఎగ్జిస్టింగ్ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తీసుకొని సెలెక్ట్ పోస్ట్ చేసుకోవచ్చు. సార్ మాకు ఇంత బడ్జెట్ మేము పెట్టుకోము సార్, మేము ఫ్రీగా చేసుకోవాలనుకుంటే ఎట్టి వర్డ్స్లో కానీ ఏ కొత్త బిజినెస్ అయినా కానీ మనం ప్రమోట్ చేసుకోవడానికి సర్టెన్ బడ్జెట్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం జనాలకు రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కంప్లీట్గా ఆ సెటప్ని క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. సో అప్పుడు మాత్రమే ఆ బడ్జెట్ ప్రకారంగా మనం అనేది జనాలకు రీచ్ అవుతాం. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటిగా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సరే ఇప్పుడు జనాలు మన ఇన్స్టాగ్రామ్ చూస్తారు, మనకు మెసేజ్ చేస్తారు, మనం రిప్లై చేయలేం. సో ఇంకో ఆప్షన్ మనకు ఏంటంటే జస్ట్ మనకు డైరెక్ట్ మనకు వాట్సాప్ ఇంటిగ్రేషన్ కూడా మనకు ఆప్షన్ ఉంటుంది. సో అది ఏంటంటే మనకు ఎప్పుడైతే మనం ఇక్కడ పెడతామో కాల్ టు యాక్షన్ చూడండి, లెర్న్ మోర్, లిజన్ నౌ, ఆర్డర్ నౌ, రిక్వెస్ట్ టైం, సీ మెను, సెండ్ మెసేజ్, సెండ్ వాట్సాప్ మెసేజ్. మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు వాట్సాప్ కనుక వాట్సాప్ బిజినెస్ యూజ్ చేస్తే మీకు డైరెక్ట్ వీడియో చూసి మీ డైరెక్ట్ వాట్సాప్ కూడా కాల్ చేస్తారు. నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్ నేను ఇన్స్టాగ్రామ్ మెసేజ్కి పెట్టేస్తున్నాను. అయిపోయిన వెంటనే ఇక్కడ ఏదైతే మనం క్లిక్ చేస్తున్నామో డైరెక్ట్గా మనము పబ్లిష్ చేసుకోవచ్చు. సో ప్రతి బిజినెస్లో ఏదైతే మనం ఆప్షన్ అయితే మనం ఇస్తున్నామో అది కంప్లీట్గా ఇక్కడ మనం పబ్లిష్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ క్రియేట్ చేసుకొని ఆడియన్స్ మనము పబ్లిష్ అనేది క్లిక్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మనం క్యాంపెయిన్ క్రియేట్ చాలా వరకు ఎర్రర్స్ వస్తాయండి. అది ఒక్కటే మనకు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎర్రర్స్ అనేది మనకు ఎక్కడైతే ప్రాపర్గా యాడ్ డిజైన్ చేయకపోతే అక్కడ మనకు ఎర్రర్ వస్తాయి అన్నట్టు. సో ఈ విధంగా చూసుకొని మనము యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు. పర్ డే మనం 150 రూపీస్ బడ్జెట్ తోని 6,000 నుంచి మనం 14,000 కస్టమర్ మనం రీచ్ చేసుకోవచ్చు మన లొకేషన్ వైజ్గా. మీ లొకేషన్ పెంచిన కొద్దీ మీకు రీచ్ కూడా అలానే ఉంటుంది. మీ లొకేషన్ వైజ్ ఎంతమంది కస్టమర్ దాన్ని చూస్తారో ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మనకు బిహేవియర్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే నా బిజినెస్ ఎవ్రీ పర్సన్ రీచ్ కావడానికి నేను పర్టికులర్ యాడ్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఎలాంటి ఇంట్రెస్ట్ ఎలాంటి బిహేవియర్ నేను క్రియేట్ చేయట్లేదు. మీకు ఇలాంటి యాడ్స్ ఏం డౌట్స్ ఉన్నా మన ఛానల్ని సంప్రదించండి. జస్ట్ కామెంట్ అయ్యి నాతో కనెక్ట్ అయ్యి మీరు పర్ఫెక్ట్గా వీడియో మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. యాడ్స్ ద్వారా ఎలా మనం వీడియో ప్రమోట్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఏ విధంగా మనం జనాలకు రీచ్ కావాలో కంప్లీట్ టుడే మీకు ఇవ్వడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.